నిర్మల్ జిల్లాలోని కదిలి పాపహరేశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతుంది. వేలాదిగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దట్టమైన అడవుల్లోని ప్రకృతి అందాలు, పక్షుల కిలకల రాగాలు, ఎత్తైన కొండల నుంచి జాలువారే సెలయేటి సవ్వడితో ఆకట్టుకునే కదిలి పాపహరేశ్వర ఆలయం శివరాత్రి వేడుకలకు ప్రతి ఏటా వైభవంగా జరుగుతాయి. శివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహిస్తున్న మహాజాతరకు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అతి పురాతన ఆలయం. మరి మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మరి మొదటి రోజున సాయంకాలంలో గణపతి గౌరీ పుణ్యావాచనము ధ్వజారంతో కార్యక్రమం ప్రారంభమై మరి మహాశివరాత్రి రోజు స్వామికి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి మహామంత్ర పుష్పము, భక్తులకు వితరణ, అభిషేకాలతో పాటు దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ కాలం స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి మంత్రపుష్పము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఉంటుంది. మరి అదే రోజు రాత్రి స్వామివారి యొక్క విశేషమైన పూజ కార్యక్రమం ముగించిన తర్వాత శివపార్వతుల కళ్యాణ అంగరంగ వైభవపేతంగా జరపడతాయి. ఆ తర్వాత స్వామివారి గుడి చుట్టూ కూడా మరి పల్లకి సేవ ఉంటుంది. మళ్ళీ తెల్లవారి కూడా అన్నదానం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఒక్కసారైనా నిత్య జీవితంలో ఈ అన్నపూర్ణ సహిత పాపహరేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసి దర్శిస్తే తమ తమ కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పరశురాముడు పరిశుద్ధి ఆలయం కాబట్టి ప్రతి భక్తులు కూడా మహాశివరాత్రికి వచ్చేసి స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అయ్యగారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు వీక్షించాలని సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి.